రైతు రాజయ్యే రోజు కోసం పేదలకు సంక్షేమ ఫలాలు అందడం కోసం అందరం ఒక్కటవుదామని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న దివంగత వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. మహానేతకు మరణం లేదని, ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని చెప్పారు. ఇవాల్టితో తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర ముగియనుంది. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టిన షర్మిలకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. రాజన్న బిడ్డను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్లో మూడో రోజు యాత్ర ముగించుకున్న షర్మిల మధ్యాహ్నానికి నిజామాబాద్ చేరుకున్నారు. నిజామాబాద్లో తొలి రోజు పర్యటనలో పిట్ల మండలం చిల్లర్కిలో బట్టు బాలయ్య, జుక్కల్లో శిఖామణి, బీర్కూరు మండలం దుర్కిలో కుర్మా విఠల్, వర్ని మండలం పాత వర్ని గ్రామంలో సాయిలు కుటుంబాలను పరామర్శించారు. జుక్కల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉంటారని, ఆయన పథకాలను మనమే బతికించుకోవాలని షర్మిల పిలుపునిచ్చారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు రాజన్న అయ్యాడు, కోట్ల మంది తెలుగు ప్రజలకు ఆత్మబంధువు అయ్యాడు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కాకూడదని, రైతుల్ని రైతు కూలీలని ఆదుకోవాలని ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పెట్టుబడుల ధరను తగ్గించాడు, మద్దతు ధరను పెంచాడు, ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు, ఉచిత విద్యుత్తునిచ్చాడు. ఆఖరికి రైతులకు ఎంత రుణం ఉంటే అంత రుణము మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. తెలుగు జాతి బ్రతికున్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రతికే ఉంటారు. కానీ ఆయన పథకాలను మనమే బ్రతికించుకోవాలి. ఆయన ఆశయాలను మనమే నిలబెట్టుకోవాలి. మీరు మేము సమయం వచ్చినప్పుడు చేయి చేయి కలపాలి, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకోవాలి. షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. 2014 డిసెంబర్ 8న మహబూబ్ నగర్ నుంచి మొదలైన పరామర్శ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సాగింది. 55 రోజుల పాటు 7,718 కిలోమీటర్లు ప్రయాణించిన షర్మిల 310 కుటుంబాలను కలుసుకున్నారు. వాళ్ళ గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో నేరడి పోచయ్య కుటుంబాన్ని పరామర్శించడంతో యాత్ర ముగియనుంది. పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా పోతంగల్ కలాన్లో ఏర్పాటు చేసిన పైలాన్ను షర్మిల ఆవిష్కరించనున్నారు.